Good morning, all. Very good morning. Very good morning. Good morning. So last question, balance sheet consistency. So today's topic, month end closing activities. Month end closing. Okay. So month end closing activities and business. So నార్మల్గా మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ క్లోజ్ చూసారు ఓకే అంటే సో మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ జేఎస్ పోస్ట్ చేస్తున్నాం జేఎస్ పోస్ట్ చేసిన తర్వాత జేఎస్ రికార్డ్ చేస్తున్నాం రికార్డ్ చేసిన తర్వాత విలేజెస్ లో పోస్టింగ్ చేస్తున్నాం చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ క్లోజ్ చేసే ముందు కొన్ని ప్రీ చెక్స్ చేస్తున్నాం ఓకే సో ఏమేమి చేస్తున్నాం బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ చేస్తున్నాం ఓకే సో ఏవైతే లెడ్జర్ బ్యాలెన్సెస్ ఉన్నాయో ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఓకే సో మన సైకిల్ సో మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో అల్టిమేట్ గా మనం ఏం చేయాలి రిపోర్టింగ్ చేయాలి ఇది మన ఆబ్జెక్టివ్ ఫైనల్ ఆబ్జెక్టివ్ సో ఇక్కడ రిపోర్ట్ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం కొన్ని ఎడిషనల్ టాస్క్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం రికన్సిలేషన్ చేస్తున్నాం రైట్ సో ఏ రికన్సిలేషన్ చేస్తున్నాం మనం నార్మల్గా ట్రయల్ బ్యాలెన్స్ అయిన తర్వాత డిప్రిషియేషన్ ఏమన్నా క్యాలిక్యులేట్ చేయాలంటే చేస్తాం ఓకే అలాగే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఏం చేస్తున్నాం రికన్సిలేషన్ చేస్తున్నాం డిప్రిషియేషన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఏం చేస్తున్నాం ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చేస్తున్నాం ఓకే ఇంటర్ కంపెనీ నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఒకవేళ కంపెనీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ వాటిని చేస్తున్నాం బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ చేస్తున్నాం ఓకే అలాగే మనకి అక్రోల్స్ ఉంటాయి ఓకే అంటే ఇన్కమ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఎప్పుడు రికార్డ్ చేస్తాం దెన్ బికమ్ రిసీవబుల్ ఆర్ పేబుల్ బట్ నాట్ వెన్ రిసీవ్డ్ ఆర్ పేడ్ సో ఏవైతే ఏమైనా అక్రోల్స్ ఉంటాయి అంటే ఫ్యూచర్ క్రెడిట్స్ తో ఏమైనా రిలేషన్షిప్ ఉండే ట్రాన్సాక్షన్స్ ఉంటే వాటిని అక్రోల్స్ బుక్ చేస్తున్నాం సో ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఏవైతే ప్రీ రిక్విజిట్స్ ఉంటాయో అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో లెడ్జర్ ఏవైతే లెడ్జర్ బ్యాలెన్సెస్ ఉన్నాయో ట్రయల్ బ్యాలెన్స్ లో ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ ని రిపోర్ట్ చేసే ముందు ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసేసి డిప్రిసియేషన్ ఏమైనా రన్ చేయాల్సి డిప్రిసియేషన్ రన్ చేసి రికన్సిలేషన్స్ ఏమైనా ఉంటాయి ఎందుకంటే మనం ఏదైనా లెడ్జర్ బ్యాలెన్స్ రిపోర్ట్ చేసే ముందు 100% యాక్యురసీగా రిపోర్ట్ చేయాలి కాబట్టి సో ఆపోజిట్ పార్టీస్ సేమ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా రికార్డ్ చేస్తున్నారో నాకు చెక్ చేసి మనం చేస్తున్నాం ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ అనేది రిపోర్ట్ చేస్తున్నాం రైట్ అవును ఫాలో అవుతున్నారా ఫాలో అవుతున్నారా Yes, sir. Follow. సో ఇదంతా మనం ఎప్పుడు చేస్తున్నాం అంటే నార్మల్ గా ఒకవేళ స్మాల్ ఆర్గనైజేషన్ అయితే మనం ఇయర్లీ వన్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్లోజ్ చేస్తాం అంటే మనం రన్ చేసిన స్మాల్ ఎంటిటీ అయితే మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లేకపోతే మనం ఏం చేస్తాం అంటే రిపోర్టింగ్ అనేది
ఇయర్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. కానీ మనకి ఏదైతే లార్జ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు, అలాగే ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం ఇయర్లీ వన్స్ ఏదైతే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేస్తున్నామో మనం ఈ ఆర్గనైజేషన్స్ లో ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ ఎండ్ అంటే ఎవ్రీ మంత్ కి మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది రిపోర్ట్ చేస్తాం. ఓకే, అదే మనం లార్జ్ ఆర్గనైజేషన్ అయితే మనం ఏం చేస్తామంటే యూజర్స్ అనేవాళ్ళు ఫ్యూజ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫినాన్షియల్ రిజల్ట్స్ తెలుసుకోవాలనుకుంటారు. సో ఫినాన్షియల్ రిజల్ట్స్ అనేది ఎవ్రీ మంత్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారు కాబట్టి, అలాగే ఎవ్రీ క్వార్టర్లీ నా బిజినెస్ ఎలా ఉంది, మనం ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ ఎలా ఉందని చెక్ చేసుకుంటారు. సో దానికోసం ఏం చేస్తామంటే ఏదైతే మనం ఇయర్లీ వన్స్ రిపోర్ట్ చేస్తున్నామో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఏం చేస్తామంటే ఈ ఆర్గనైజేషన్స్ లో ఎవ్రీ మంత్ రిపోర్ట్ చేస్తాం. ఓకే, సేమ్ ప్రాసెస్ మనం నార్మల్ గా స్మాల్ ఆర్గనైజేషన్ అయితే అకౌంటింగ్ పాలసీస్ ఫాలో అవుతామో, అకౌంటింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతామో సేమ్ ప్రాసెస్ బిగ్ ఆర్గనైజేషన్ కూడా ఉంటది. కానీ అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఇయర్లీ వన్స్ ఉంటది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మంత్లీ ఉంటది. ఫాలో అవుతున్నారా? స్మాల్ ఆర్గనైజేషన్ అండ్ లార్జ్. సో స్మాల్ ఆర్గనైజేషన్ ఏముంటది, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు లో ఉంటారు. ఓకే, ఇన్వెస్టర్స్ లోగా ఉండి వాల్యూమ్ తక్కువగా ఉంటే మనం ఇయర్లీ వన్స్ ప్రాఫిట్ అనేది స్టోన్స్ అమౌంట్ అనేది చెప్తే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉన్నారు ఇన్వెస్టర్స్. ఓకే, ఇన్వెస్టర్స్ అంటే యూజర్స్. సో వీళ్ళకి ఎవ్రీ మంత్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బిజినెస్ కి క్లోజ్ గానే ఉంటారు, అంటే ఆపరేషన్స్ కి క్లోజ్ గానే ఉంటారు. సో మానిటర్ చేస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎవ్రీ మంత్ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ క్లోజ్ చేసి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదే మనం లార్జ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు, బిజినెస్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఓకే, ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు హ్యూజ్ గా ఉన్నప్పుడు, డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే బిజినెస్ కి క్లోజ్ గా ఉండరు, అంటే బిజినెస్ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేయరు. సో దీనికోసం ఏం చేస్తామంటే ఏదైతే మనం ఇయర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా అయితే మనం రిపోర్ట్ చేస్తున్నామో, సో ఈ ఆర్గనైజేషన్స్ లో ఏం చేస్తామంటే మంత్లీ రిపోర్ట్ చేస్తాం. సేమ్ ప్రాసెస్, సేమ్ జేఎస్ బుకింగ్స్ ఉంటాయి, సేమ్ డిప్రిసియేషన్ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ రికన్సిలియేషన్స్ ఉంటాయి, మన అక్రూస్ ఉంటే అక్రూస్ బుక్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే మంత్లీ ఉంటుంది, మంత్లీ రిపోర్టింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనవరి మంత్ తీసుకుంటే ఎంటైర్ జనవరి మంత్ లో ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి అంటే నెక్స్ట్ జనవరి మంత్ కంప్లీట్ గా ఎంత ప్రాఫిట్ అరైవ్ అయ్యాం, నెక్స్ట్ జనవరి మంత్ క్లోజ్ చేసిన తర్వాత మన అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, నెక్స్ట్ మన క్యాపిటల్ బ్యాలెన్స్ ఎలా ఉంది అన్నది మనం ఏం చేస్తాం అంటే రిపోర్ట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే మంత్ ఎండ్ క్లోజింగ్ అంటారు, మంత్లీ రిపోర్టింగ్ అంటారు. ఈ మంత్లీ రిపోర్టింగ్ చేయాలంటే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మంత్లీ క్లోజ్ చేయాలి. ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఇక్కడేమో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు హ్యూజ్ గా ఉంటారు. ఓకే, సో ఇన్వెస్టర్స్ నెంబర్ అనేది హ్యూజ్ గా ఉన్నప్పుడు ఫినాన్షియల్ రిజల్ట్స్ అనేది మనం మంత్లీ రిపోర్ట్ చేయాలి. సో జస్ట్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అంతే. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఇయర్లీ వన్స్ రిపోర్ట్ చేస్తాం, అక్కడేమో మంత్లీ వన్స్ రిపోర్ట్ చేస్తాం. సో అక్కడ ఏంటంటే 12 months ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్లీ కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని అగైన్ రిపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఇయర్లీ వన్సే మనం రిపోర్ట్ చేస్తాం. ఎందుకు, ఇక్కడ మనం ఎక్కువ మెంబర్స్ కి మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీన్ని ఏమంటారంటే మనం మంత్లీ రిపోర్టింగ్ అంటాం. సో మంత్లీ రిపోర్టింగ్ మనం ఏం రిపోర్ట్ చేస్తాం, సో ఏవైతే మంత్ ఎండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ ఉంటాయో, మంత్ ఎండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ అంటే ఏం లేదు, మనం ఏవైతే అడ్జస్ట్మెంట్ చేస్తామో, రికన్సిలేషన్ చేస్తామో, అప్రూవల్స్ ఎప్పుడు బుక్ చేస్తాం,
అక్రూవల్స్ ఎప్పుడు బుక్ చేస్తాం? మనం ఫ్యూచర్ లో పేమెంట్స్ కానీ రిసీవబుల్స్ కానీ రిలేషన్షిప్ ఉంటే, ఓకే, అంటే ఫ్యూచర్ ఇయర్ లో కూడా ఆ ట్రాన్సాక్షన్ తో రిలేషన్షిప్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? అక్రూవల్స్ బుక్ చేస్తాం. సో ఇవన్నీ ఎప్పుడు బుక్ చేస్తాం? మంత్ ఎండ్ క్లోజింగ్. ఓకే, ఎప్పుడైతే మనం ఫినాన్స్ స్టేట్మెంట్స్ క్లోజ్ చేస్తున్నామో ఆ టైంలో మనం ఏం చేయాలంటే మనం అక్రూవల్స్ బుక్ చేయాలి. ఓకే, సో ఈ మనం ఎప్పుడైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నామో ఇవన్నీ చెక్స్ ఉంటాయి. డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తామా లేదా, అలాగే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటే రికన్సిలేషన్ చేస్తామా లేదా, సో ఏపీ అండ్ ఏఆర్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్స్. సో ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కి మనం పర్ఫెక్ట్ గా రిపోర్ట్ చేస్తున్నామా లేదా, వాటికి ప్రాపర్ అటాచ్మెంట్స్ ప్రాపర్ సపోర్టింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయా లేదా అనేది బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ చేస్తాం. అలాగే అక్రూల్స్ బుక్ చేస్తాం. ఓకే, సో అక్కడ ఏం చేసాం? ఇయర్లీ వన్స్ చెక్ చేస్తాం ఇట్లా ఈ థింగ్స్ అనేది. కానీ మనం లార్జ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ ఈ ప్రీ రిక్విజిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పర్ఫార్మ్ చేసిన తర్వాత మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది రిపోర్ట్ చేస్తాం. ఓకే, సో ఏవైతే యాక్టివిటీస్ మంత్ ఎండ్ లో చేస్తామో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్స్ కి వాటిని మంత్ ఎండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ నోట్ చేసుకోండి. What is the month end process? Month end process is the process of is the process of is the process of finalizing company's financial records. It's the end of the month. It includes adjusting general entries or reconciling accounts. And preparing financial statements to ensure accuracy and compliance with accounting standards. Not just coming.
నోట్ చేస్తున్నారా? నోట్ చేస్తున్నారా? Yes, sir. సో మంత్ ఎండ్ ప్రాసెస్ అంటే ఏంటి? Month end process is the process of finalizing the company's financial records. Okay, company's financial records అంటే financial statements. Okay, at the end of the month. So మనం ఏదైతే కంపెనీస్ ఫినాన్షియల్ రికార్డ్స్ ప్రాసెస్ ఫైనలైజ్ చేస్తామో ఆ ఫైనలైజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? సో ఎవ్రీ మంత్ అడ్జస్టింగ్ జనరల్ ఎంట్రీస్. సో అడ్జస్ట్మెంట్ చూసాం. ఓకే, ఏం చూసాం? Adjustments related to incomes, adjustments related to expenses. So next, adjustment related to closing stock, adjustment related to data, అలాగే adjustment related to assets అని చెప్పాను. గుర్తుందా? Yes, sir. Adjusting journal entries అంటే అడ్జస్ట్మెంట్స్ అని చెప్పాను. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో గుర్తుందా? ఎక్స్పెన్స్ రిలేటెడ్, ఇన్కమ్స్ రిలేటెడ్, అసెట్స్ రిలేటెడ్, డేటాస్ రిలేటెడ్ అని నేను చెప్పా కొన్ని. ఓకే, వాటన్నిటిని ఏం చేయాలి మనం? ఏవైతే మనం అడ్జస్ట్మెంట్స్ లో మెన్షన్ చేసామో, నోట్స్ లో మెన్షన్ చేసామో, వాటిని ఏం చేయాలి మనం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలి. ఓకే, సో అలా ఉంటే వాటిని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ రికన్సైలింగ్ అకౌంట్స్. సో రికన్సైలింగ్ అకౌంట్స్ అంటే నేను ఏం చెప్పాను? బ్యాంక్ రికన్సిలేషన్స్. సో ఏ జిఎల్ అయితే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలో, రిపోర్ట్ చేసే ముందు మనం ఒకసారి ఏం చేస్తాం? రికన్సిలేషన్ చేస్తాం, అంటే వెరిఫికేషన్ చేస్తాం. సో బ్యాంక్ రికన్సిలేషన్ చూసాం, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చూసాం, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ చూసాం. సో ఏవైతే అకౌంట్స్ ఇన్ రిలేషన్ టు రికన్సిలేషన్ ఉందో వాటిని రికన్సిలేషన్ చేస్తాం. నెక్స్ట్, సో ఎంత పర్ఫెక్ట్ అని మనకు తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఎలా? కంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏవైతే మనం అకౌంటింగ్ రూల్స్ ఉన్నాయో. సో మీరు అకౌంటింగ్ రూల్ చూశారు. ఓకే, ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. అలాగే మ్యాచింగ్ కాన్సెప్ట్ అని చూశారు. సో రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్. అలాగే మీరు డ్యూయలిటీ కాన్సెప్ట్. సో ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. అలాగే సో మనకి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంది. బిజినెస్ ఇస్ సపరేట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. సో ఇవన్నీ కంప్లైన్సెస్ మనం ఫాలో అవ్వాలి అంటే మనం ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నామో అకౌంటింగ్ సైకిల్ ఎంటైర్ ప్రాసెస్, నెక్స్ట్ అదర్ స్మాల్ ఏవైతే మనం చాప్టర్స్ కవర్ చేసాం వాటి. సో ఇవన్నీ మనం ఆటోమేటిక్ గా ఎప్పుడైతే 100% అక్యురసీ ఫాలో అవుతామో ఆటోమేటిక్ గా మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయినట్టు. అంటే యూనివర్సల్ రూల్స్, యూనివర్సల్ లాస్ ని ఫాలో అవుతూ మనం అకౌంటింగ్ ఫాలో అయినట్టు. సో ఆబ్వియస్లీగా మనకి ఆల్ యూజర్స్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనం పర్సన్ టు పర్సన్ మీట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాం. ఓకే, ఫాలో అవుతున్నారా? సో మంత్ ఎండ్ క్లోజింగ్ అంటే ఏంటి? ఏవైతే మనం మంత్ ఎండ్ లో రిపోర్ట్ చేస్తామో, అంటే ఏవైతే మనకి ప్రాసెస్ ఉన్నదో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం కోసం ఏవైతే మనం ప్రాసెస్, ఏవైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలో వాటిని మంత్ ఎండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ అంటారు. సో నెక్స్ట్ క్యాపిటల్ ఏ, నెక్స్ట్ క్యాపిటల్. What is the purpose
what is the purpose of month end close process? Not just good. For the month end close, companies collecting all the necessary financial information to review and reconcile their records. At the end of every month, tells the current stocks and identify any discrepancies. Will brief for the process. Not just correct. Yes, I just completed. So, what is the purpose of month end close process? So, month end process is just okay. Okay, month end process అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసే ముందు ఏవైతే మనం ప్రీ చెక్స్ ఆర్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తామో వాటిని మంత్ అండ్ క్లోజ్ ప్రాసెస్ యాక్టివిటీస్ అంటారు. ఓకే, సో మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే ముందు వాళ్ళ మంత్ అండ్ క్లోజ్ కంపెనీస్ కలెక్ట్ ఆల్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ to review and reconcile their records at the end of every month. It helps accurate records and identify any discrepancies well before the close. So, మనం ఏం చేస్తాం మంత్ అండ్ క్లోజెస్ లో వాటి పర్పస్ ఏంటి, సో సో మన ప్రొఫైల్ ఏంటి, ఆర్ టు ఆర్. ఓకే, సో మనం ఏం చేస్తాం
R2R అంటే మనం ఏదైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏవైతే లెడ్జర్ బ్యాలెన్స్ ఉంటాయో ఆ లెడ్జర్ బ్యాలెన్స్ అన్నిటిని మనం రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసే ముందు మనం ఏం చేస్తాం, మనకి వెండర్స్ రిలేటెడ్ డేటా ఉంటుంది, బ్యాంక్ రిలేటెడ్ డేటా ఉంటుంది, ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్ డేటా ఉంటుంది, సో ఇంటర్ కంపెనీ డేటా ఉంటుంది. సో ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన డేటా అనేది మనం రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసే ముందు మనం ఏం చేయాలి, 100% డేటా అనేది యాక్యురసీగా రిపోర్ట్ చేయాలి. సో మనకి ఏపీ టీం ఉంటుంది, ఏఆర్ టీం ఉంటుంది, ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ టీం ఉంటుంది, ఇంటర్ కంపెనీ టీం ఉంటుంది, ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ టీం ఉంటుంది. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో సో వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళు కంప్లీట్ గా సప్లైస్ డేటా రికార్డ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్ గా కస్టమర్స్ రిలేటెడ్ డేటాను రికార్డ్ చేస్తున్నారు. సో ఫిక్స్డ్ అనే వాళ్ళు కంప్లీట్ గా ఫిక్స్డ్ రిలేటెడ్ డేటా, అంటే ఒక అసెట్ పర్చేస్ చేసినప్పుడు ఏం చేయాలి, తర్వాత మంత్ ఎండ్ లో మనం ఏం చేస్తాం, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తే సేల్ అకౌంట్. సో ఎంటైర్ ఫిక్స్డ్ అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ఫిక్స్డ్ అసెట్ రికార్డ్ చేస్తుంటది. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఇంటర్ కంపెనీ టీమ్ రికార్డ్ చేస్తుంటది, ఏపీ అండ్ ఏఆర్. సో అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ అనేది బ్యాంకింగ్ రికార్డ్ చేస్తుంటది. సో మన మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, R2R టీమ్. సో ఏవైతే ఫినాన్షియల్ డేటా ఉంటారో, ఓకే, ఏవైతే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ లో రిపోర్ట్ చేసే లెడ్జర్ బ్యాలెన్స్ ఉంటాయో ఆ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది యాక్యురసీగా రిపోర్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి, కంప్లీట్ గా వెండర్స్ రిలేటెడ్ డేటాని పిక్ చేసుకోవాలి, ఏఆర్ రిలేటెడ్ డేటాని పిక్ చేసుకోవాలి, ఫిక్స్డ్ రిలేటెడ్ డేటాని పిక్ చేసుకోవాలి, ఇంటర్ కంపెనీ టీమ్ డేటాని పిక్ చేసుకోవాలి, నెక్స్ట్ బ్యాంకింగ్ టీమ్ డేటాని మనం పిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, వాళ్ళు 100% యాక్యురసీగా రికార్డ్ చేశారా లేదా, 100% రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ ని మనం రివ్యూ చేయాలి. ఓకే, ఏదైతే వాళ్ళు రికార్డ్ చేశారో దాన్ని ఏం చేయాలి, మనం వెరిఫికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ కంపెనీ డేటా తీసుకున్నారు, సో తీసుకున్నప్పుడు మీకు ఈ బ్రాంచ్ డేటా వస్తుంది, ఆ బ్రాంచ్ డేటా వస్తుంది, వచ్చినప్పుడు మీరు చెక్ చేస్తారు, రికన్సిలేషన్ చేస్తారు డేటా అనేది. ఈ ఎక్కడైతే ఏ లెడ్జర్ బ్యాలెన్స్ ఉందో సేమ్ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది ఆపోజిట్ పార్టీలో ఉందా లేదా. అలాగే బ్యాంక్ జిఎల్ రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, బ్యాంక్ రికన్సిలేషన్ చేస్తున్నారు, అంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ పిక్ చేసుకొని సో సేమ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా లేదా అనేది మీరు రికార్డ్ చేస్తారు. డైరెక్ట్ గా మీరు బ్యాంక్ ఏదైతే రికార్డ్ చేసిందో, సో వాళ్ళు జిఎల్ బ్యాలెన్స్ ఒక 1 lakh ఇచ్చారు, ఆ 1 lakh బ్యాలెన్స్ టైటిల్ మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయకూడదు. సో మీరు ఈ 1 lakh బ్యాలెన్స్ 100% యాక్యురసీ కాదా అని మీకు ఎప్పుడు అవుతుంది, మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తో వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, దిస్ ఈస్ కరెక్ట్ బ్యాలెన్స్ అని. అలాగే ఇంటర్ కంపెనీ టీమ్ డేటా ఇస్తే మనం ఆ డేటా అనేది 100% యాక్యురసీ రికన్సిలేషన్ చేసినప్పుడు, అలాగే ఫిక్స్డ్ డేటా అనేది జిఎల్ బ్యాలెన్స్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు సో మనం ఇనీషియల్ బ్యాలెన్స్ ఉంటుంది, అంటే పర్చేజ్ చేసినప్పుడు వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేశారా లేదా, సో డిప్రిసియేషన్ పర్ఫెక్ట్ గా క్యాల్కులేట్ చేశారా లేదా, నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్ అటాచ్మెంట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఏ బేస్ తో ఆ జిఎల్ బ్యాలెన్స్ అనేది అరైవ్ అయ్యారు. సో దీనికోసం మీరు ఏం చేస్తారు, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ చేస్తారు. ఫాలో అవుతున్నారా, ఫాలో అవుతున్నారా. నెక్స్ట్ ఏపీ టీం ఉంది. సో నేను ఏం చెప్పాను, ఏపీ అండ్ ఏఆర్ రికన్సిలేషన్ ఉంటుంది. సో మన దాంట్లో సో బ్యాలెన్స్ అనేది మనం సో పర్సెంట్ పే చేయాలని నోట్ చేశారు ఏపీ టీం. సో ఆపోజిట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ ఏం చేయాలి, సో బ్యాలెన్స్ మనకి ఇవ్వాలి, సారీ ఏపీ అంటే మనం పే చేయడం. సో ఆపోజిట్ పార్టీ ఏం చేయాలి, నేను సో పర్సన్ కి నేను పే చేయాలని ఆపోజిట్ పార్టీ నోట్ చేసుకున్నాడా లేదా. సో ఇలా మనం ఏం చేస్తాం, ఎవ్రీ బ్యాలెన్స్ అనేది రికన్సిలేషన్ చేస్తాం. ఓకే, రికన్సిలేషన్ చేసిన తర్వాత 100% యాక్యురసీ అని మనకు తెలిసినప్పుడు మనం ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఈ లెడ్జర్ బ్యాలెన్సెస్ ని రిపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఫాలో అవుతున్నారా. సో దీన్ని ఏమంటారంటే కలెక్షన్ ఆఫ్ డేటా అంటారు, ఈ ప్రాసెస్ ని అంటారు కలెక్షన్ ఆఫ్ డేటా అంటారు. అంటే మంత్ ఎండ్ లో మనం ఏం చేస్తాం, డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ఓకే,
సో for the month and close, companies collect all the financial information. దేనికోసం? రివ్యూ చేయడం కోసం అంటే రికన్సిలేషన్ చేయడం కోసం. దీనికి 100% డేటా అనేది యాక్యురేట్ గా ఉందా లేదా, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఏం చేస్తాం, ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసి మనం ఆ జిఎల్ బ్యాలెన్సెస్ ని మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తాం. సో ఈ మంత్ అండ్ క్లోజ్ ప్రాసెస్ అనేది ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం 100% జిఎల్ బ్యాలెన్సెస్ రిపోర్ట్ చేసే ముందు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే మనకి రీరిక్వెస్ట్ ని చెక్ చేయటం. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో ఏపీ డేటా మనం రికార్డ్ చేయం. ఓకే, ఏఆర్ డేటా మనం రికార్డ్ చేయం. మనం ఏం చేస్తాం, వాళ్ళు రికార్డ్ చేసిన డేటా అనేది 100% యాక్యురసీగా ఉందా లేదన్నది మనం చెక్ చేసి ఆ జిఎల్ బ్యాలెన్స్ అనేది రిపోర్ట్ చేయాలి. సో మనం చెక్ చేయాలంటే మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఎలా రికార్డ్ చేస్తారు అన్నది మనకు తెలియాలి. సో అందుకోసమే నేను ఎంటైర్ అకౌంటింగ్ సైకిల్ అనేది మీకు కవర్ చేశాను. ఓకే, ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes. సో ఫిక్స్డ్ అసెట్ ని మీరు రికార్డ్ చేయరు పర్చేజ్ చేసినప్పుడు, అలాగే డిప్రిసియేషన్ మీరు క్యాల్కులేట్ చేయరు. కానీ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చేసింది కరెక్టా కాదని తెలియాలంటే మీకు తెలియాలి ఫస్ట్ ప్రాసెస్. సో ఆ ఎంటైర్ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో పర్పస్ ఏంటంటే ఏమన్నా డిస్క్రిపెన్సీస్ కానీ ఏమన్నా మిస్టేక్స్ కానీ ఉన్నా లేదన్నది చెక్ చేయాలి. ఓకే, అది పర్పస్. నెక్స్ట్ సి, what are the steps? In the month and close process. What are the steps in the month and close process? So ఏమేమి స్టెప్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో కలెక్ట్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో మంత్ ఎండ్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో జిఎల్ బ్యాలెన్సెస్ రిపోర్ట్ చేసే ముందు మనం ఏం చేస్తాం, డేటా అనేది కలెక్ట్ చేస్తాం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. నెక్స్ట్ కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, వెరిఫై చేసి వెరిఫై అండ్ రికన్సిలేషన్ చేయాలి. వెరిఫికేషన్ అండ్ రికన్సైల్ ద డేటా. What are the steps? In the month end closing process. MEC అంటే month end close process. Collect all financial information. Verify and reconcile the data. Next, assess fixed asset and depreciation calculations. Simple. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేసే ముందు ఏవైతే యాక్టివిటీస్ చేస్తామో వాటన్నిటిని మంత్ అండ్ క్లోజ్ ప్రాసెస్ అంటారు.
రికన్సిలేషన్ చేస్తాం, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తాం, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, అక్రూల్స్ బుక్ చేస్తాం. సో ఇవన్నీ ఎప్పుడు చేస్తాం ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, మీకు లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ ని. ఓకే, మేకింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. కండక్టింగ్ ఫైనాన్షియల్ షీట్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? Yes, sir. సో ఏ స్టెప్స్ ఉంటాయి? డేటాను కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసింది ఏం చేయాలి? వెరిఫై చేయాలి అండ్ రికన్సిలేషన్ చేయాలి. సో రికన్సిలేషన్ అంటే ఇంకా మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనం ఫిక్స్ చేసుకున్న డేటా అనేది ఫిక్స్డ్ అసెట్ డేటా అయితే సో ఏం చేయాలి? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి మన దాంట్లో. నెక్స్ట్ సో ఎవ్రీథింగ్ 100% యాక్యురసీ తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని ప్రిపేర్ చేస్తాం. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం అంటే మనం ఏదైతే లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని నామినల్ అకౌంట్ ఉంటాయి, పర్సనల్ అకౌంట్ ఉంటాయి, రియల్ అకౌంట్ ఉంటాయి. సో నామినల్ అకౌంట్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఏమో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ మూవ్ చేస్తాం. నెక్స్ట్ పర్సనల్ అండ్ రియల్ అకౌంట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఏమో బ్యాలెన్స్ షీట్ మూవ్ చేసి మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ నుండి నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ నుంచి ఫినాన్షియల్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఫైనల్ రివ్యూ అంటే మనం ఎంత నెట్ ప్రాఫిట్ అయ్యాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ క్లోజ్ చేసాం. ఓకే, జనవరి 2024 అనుకుందాం. సో జనవరి 2024 ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే మాకు నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 10 crores ఉంది. ఓకే, సో ఈ 10 crores వచ్చినప్పుడు సో మనం డిసెంబర్ మంత్ లో ఎంత నెట్ ప్రాఫిట్ అయ్యాం సో మనం జస్ట్ రివ్యూ చేస్తాం. సో 11 crores వచ్చింది. సో మన డిసెంబర్ లోనేమో 11 crores ప్రాఫిట్ వచ్చింది, జనవరిలోనేమో 10 crores ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు డిక్రీజ్ అయింది? కాస్టింగ్ అంటే ఎక్స్పెండిచర్ హైయర్ గా ఇంక్రీజ్ అయ్యామా లేకపోతే ఇన్కమ్ లోగా జనరేట్ చేసామా? ఏంటి దాని రీజన్స్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ రెడ్యూసింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ దిస్ 1 crore అన్నది ఏం చేస్తామంటే జస్ట్ రివ్యూ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? Yes, sir. సో మనం ఏం చేస్తాం? నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఒకవేళ అనుకోండి. సో డిక్రీజ్ అయితే ఎందుకు డిక్రీజ్ అయింది? ఏదర్ ఎక్స్పెండిచర్ హైయర్ గా ఇంక్రీజ్ అవ్వాలి లేకపోతే ఇన్కమ్ అనేది లోగా జనరేట్ చేసి ఉండాలి. సో ఏందన్నది చెక్ చేసుకొని జస్ట్ కామెంట్ మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇవి స్టెప్స్ ఉంటాయి మన దాంట్లో. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం కన్సాలిడేటెడ్ చేస్తున్నాం. అంటే మనం ఏదైతే టాపిక్స్ కవర్ చేస్తామో అవి ఎప్పుడు చేస్తాం? మంత్ ఎండ్ క్లోజింగ్ లో చేస్తున్నాం. ఓకే, మనం ఇంటర్ కంపెనీ డిస్కస్ చేసాం,
బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ డిస్కస్ చేసాం, బ్యాంక్ రికన్సిలేషన్ డిస్కస్ చేసాం, అడ్జస్ట్మెంట్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేసాం, ఫిక్స్డ్ అసెట్ డిప్రిసియేషన్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ ఎప్పుడు చేస్తాం అంటే ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసే ముందు మనం ఏం చేస్తాం, ఈ యాక్టివిటీస్ అన్నిటిని పర్ఫామ్ చేస్తాం. వాటినే మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ అంటారు. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, కానీ అవి ఎప్పుడు చేస్తాం అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, క్లియరా? Clear. సో మీకు ఆల్రెడీ తెలిసిందే అంతా. నెక్స్ట్ మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్. సో ఇన్ అడిషన్ గా మనం అయితే డిస్కస్ చేసుకున్నామో దానికి అడిషన్ గా ఇంకేం చేస్తాం, మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్. సో ఏం చేస్తాం, సో నోట్ చేసుకోండి, రీక్లాస్ ఇంట్రెస్ట్ పోస్టింగ్. సో ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకోలేదు, సో దానికోసం మెన్షన్ చేస్తున్నాం రీక్లాస్ ఇంట్రెస్ట్ పోస్టింగ్. సో రీక్లాస్ ఇంట్రెస్ట్ పోస్టింగ్ అంటే ఏంటంటే సింపుల్. సో నేనేం చెప్పాను, ఈఆర్పిలో జిఎల్ కోడ్ తో మనం జనరల్ ఇంట్రెస్ట్ పోస్ట్ చేస్తాం అని చెప్పాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో నేనేం చెప్పాను, కస్టమర్ ఏ ఉన్నాడు, ఓకే, కస్టమర్ బి ఉన్నాడు, ఓకే, కస్టమర్ ఏ ఉన్నాడు, కస్టమర్ బి ఉన్నాడు, ఆర్ అలాగే. సో కే రమేష్ పార్టీ ఉన్నాడు, ఓకే, అలాగే ఆర్ రమేష్ అని ఇంకొక కస్టమర్, ఓకే, బోత్ ఆర్ కస్టమర్స్. సో మనం ఏం చేసాం, ఇద్దరు కస్టమర్స్ కి మన ఎక్స్టెంప్టెడ్ మనం ఏం చేసాం, సేల్ చేసాం, ఓకే, గూడ్స్ అనేది సేల్ చేసాం. సో మనం ఏం చేసామంటే ఈఆర్పిలో జనరల్ ఇంట్రెస్ట్ ఎలా పోస్ట్ చేస్తాం అంటే మనం క్రెడిట్ సేల్ చేసాం, ఓకే, క్రెడిట్ సేల్ చేసినప్పుడు మనం ఎంట్రీ ఏమైనా పోస్ట్ చేస్తాం, సో కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం. అవునా, అవునా కదా? Yeah, yes, sir. క్రెడిట్ సేల్స్ చేసాం, క్రెడిట్ సేల్స్ ఏం చేసాం, ఈచ్ పార్టీకి 10,000 చేసాం, ఓకే, 10,000 credit sales to both the parties, K Ramesh and to the R Ramesh. So అప్పుడు మనం ఎంట్రీ ఏమైనా పోస్ట్ చేయాలి, K Ramesh అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని వచ్చాలి. నెక్స్ట్ R Ramesh అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చేయాలి. ఓకే, సో నార్మల్ గా ఎంట్రీ ఇలా పోస్ట్ చేస్తాం, కానీ ఈఆర్పీలు ఏం చేస్తామంటే జిఎల్ కోడ్ తో పోస్ట్ చేస్తాం. 1 2 3 4 అని ఉంది, 1 2 3 4 5. సో ఈ జిఎల్ కోడ్ వచ్చేసరికి 1 2 3 5 4 అని. ఓకే, సో లాస్ట్ 2 digits డిఫరెంట్, ఓకే, లాస్ట్ 2 digits డిఫరెంట్. సో మనం ఏం చేసామంటే మనం 1 2 3 4 5, ఓకే, మనం ఎవరిని డెబిట్ చేయాలి, రమేష్ అకౌంట్ డెబిట్ చేయాలి. బై మిస్టేక్ గా ఏం చేసామంటే 5 4 అని ఇచ్చాం. యాక్చువల్ గా కరెక్ట్ జిఎల్ కోడ్ వచ్చేసరికి ఇది కరెక్ట్ జిఎల్ కోడ్, కానీ మనం బై మిస్టేక్ గా ఏం చేసామంటే 1 2 3 5 4 ని పిక్ చేసుకున్నాం. ఫాలో అవుతున్నారా? ఇక్కడ ఏమైందంటే మనకి రమేష్ ఉన్నాడు, సారీ కే రమేష్ ఉన్నాడు, ఆర్ రమేష్ ఉన్నాడు. జిఎల్ కోడ్ వచ్చేసరికి 1 2 3 4 5 1 2 3 5 4. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే మనం యాక్చువల్ గా రమేష్ జై గురించి మాట్లాడుతున్నాం.
ఓకే, ఓన్లీ రమేష్ జై గురించి నేను మాట్లాడుతున్నాను. మనం రమేష్ కరెక్ట్ చేయాలంతా 1 2 3 4 5, కానీ మనం ఎలా ఎంట్రీ పాస్ చేసామంటే 1 2 3 5 4 2 సేల్స్ అని నోట్ చేసాం. ఓకే, మనం 1 2 3 4 5 2 సేల్స్ అని నోట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమని నోట్ చేసాం అంటే 1 2 3 5 4 2 సేల్స్ అని నోట్ చేసాం. సో రాంగ్ గా మనం ఆర్ రమేష్ ని డెబిట్ చేసాము. ఓకే, ఫాలో అవుతున్నారా? ఆర్ రమేష్ అనే పర్సన్ ని డెబిట్ చేసాం. ఎవరిని డెబిట్ చేయాలి? రమేష్ అనే పర్సన్ ని డెబిట్ చేయాలి. అసలు 1 2 3 4 5 ని మనం పిక్ చేసుకోలేదు. 1 2 3 5 4 2 సేల్స్ అని నోట్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? కరెక్ట్ చేయాలి. ఓకే, కరెక్ట్ చేయాలి. సో ఎలా కరెక్ట్ చేస్తాం? 1 2 3 4 5 ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ 2 1 2 3 5 4 ని క్రెడిట్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ మనకి సేల్స్ రికార్డ్ అయింది. సో 1 2 3 5 4 అనేది అసలు పిక్చర్ లో ఉండకూడదు. ఉండకూడదంటే దాన్ని డెబిట్ చేశాం కాబట్టి, ఓకే, దాన్ని డెబిట్ చేశాం కాబట్టి అది పిక్చర్ లో నల్లిఫై అయిపోవాలి అంటే దాన్ని మనం క్రెడిట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ అకౌంట్ అనేది 0 అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ సేల్స్ ఆల్రెడీ మనం క్రెడిట్ చేసాం కాబట్టి దట్ ఈస్ ఫైన్. సో దాన్ని వదిలేసేయండి. సో మనకి ఇప్పుడు పిక్చర్ లోకి ఎవరు రావాలి? రమేష్ అనే పర్సన్ రావాలి. రమేష్ అనే జిఎల్ కోడ్ ఎంత? 1 2 3 4 5. సో 1 2 3 4 5 పిక్చర్ లోకి రావాలంటే మనం 1 2 3 4 5 ని డిపిక్ట్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? మనకి 2 జిఎల్ కోడ్స్ ఉన్నాయి. ఒకటి 1 2 3 4 5 అండ్ 1 2 3 5 4. మీరు ఇప్పుడు ఓన్లీ రమేష్ గురించి థింక్ చేయండి. కే రమేష్ గురించి థింక్ చేయండి. కే రమేష్ అనేవాడిని మనం పిక్చర్ లోకి తీసుకురావాలి అంటే ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏమైనా పోస్ట్ చేస్తాం? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అని పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఈఆర్పి లో మనం జై ఎలా పోస్ట్ చేస్తాం? జిఎల్ కోడ్ తో పోస్ట్ చేస్తాం. ఎందుకు? కే రమేష్ అనే పర్సన్స్ థౌజండ్స్ ఉంటారు, హండ్రెడ్స్ ఉంటారు. సో అందుకోసం మనం డిఫరెన్షియేషన్ కోసం మనం ఒక జిఎల్ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇక్కడ కే రమేష్ అనే పర్సన్ జిఎల్ కోడ్ వచ్చేసరికి 1 2 3 4 5. ఓకే, కానీ మనం ఏ జిఎల్ పిక్ చేసుకున్నాం? 1 2 3 5 4 పిక్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ టైం మనం ఎలా రికార్డ్ చేస్తామంటే ఎంట్రీ, సో 1 2 3 5 4 2 సేల్స్ అని నోట్ చేశాం. అసలు 1 2 3 5 4 అనే జిఎల్ కోడ్ ఎవరిది? ఆర్ రమేష్ అనే పర్సన్స్. అసలు 1 2 3 5 4 పిక్చర్ లో ఉండాలా? ఉండకూడదు. ఎవరితో పోస్ట్ చేసేటప్పుడు? కే రమేష్ అనే పర్సన్ మనం జై పోస్ట్ చేసేటప్పుడు. సో ఇది ఉండకూడదు అంటే మనం ఏం చేస్తాం? వాడిని క్రెడిట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ జిఎల్ బ్యాలెన్స్ అనేది 0 అయిపోద్ది. సో 10,000 డెబిట్ చేసాం, 10,000 క్రెడిట్ చేసాం. డెబిట్ టు క్రెడిట్ ఈక్వల్ అయిపోతాయి కాబట్టి నల్లిఫై అయిపోద్ది, అకౌంట్ 0 అయిపోద్ది. కానీ మనం ఎవరిని పిక్చర్ లో తీసుకోవాలి? 1 2 3 5 4 ని, సారీ 1 2 3 4 5 ని పిక్చర్ లో తీసుకురావాలంటే మనం ఆ పర్సన్ ని డెబిట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే రీక్లాస్ ఎంట్రీస్ అంటారు. మనం రీక్లాస్ అంటే ఏదైతే పోస్టింగ్స్ కరెక్ట్ గా పడకుండా అదర్ జిఎల్ పిక్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే రీక్లాస్ చేస్తాం. అంటే సో ఎప్పుడైనా మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేయాలి. ఎలా కరెక్ట్ చేస్తాం? సో ఏదైతే కరెక్ట్ జిఎల్ ఉందో ఆ కరెక్ట్ జిఎల్ ని పిక్ చేసుకోవడాన్ని, ఆ రాంగ్ జిఎల్ ని అన్పోస్ట్ చేయడాన్ని దీన్ని ఏమంటారంటే రీక్లాస్ ఎంట్రీస్ అంటారు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో దీన్ని ఏమంటారంటే రీక్లాస్ ఎంట్రీస్ పోస్టింగ్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ ఎప్పుడైతే ఎగ్జాంపుల్ చెప్పానో దాన్ని క్యారీ చేస్తున్నా అప్పుడు మీకు క్లారిటీ ఉంది. ఎనీ ట్రాన్సాక్షన్
appearing in the data ledger which is not relevant for the data ledger should be rectified to the respective general. To the respective general ledger. Similarly, any transactions not reflected in the data ledger should be give an effect during month and closing days. Not just month. Not just Yes, sir. సో దీన్ని ఏంటంటే వీక్లెస్ ఇంట్రెస్ట్ పోస్టింగ్ అంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాంపుల్ చూసామో దాన్ని మీరు కోరిలేట్ చేసుకోండి. ఎనీ ట్రాన్సాక్షన్స్ appear in the data ledger which is not relevant for the data ledger should be rectified to the respective general ledger. ఓకే, సో ఏదైతే మనకి రెలవెంట్ కానీ పోస్టింగ్ ఏదైనా మనకి పోస్టింగ్ జరిగితే దాన్ని ఏం చేస్తాం, రెస్పెక్టివ్ జనరల్ లెక్చర్ కి కరెక్ట్ చేస్తాం. అలాగే ఏదైతే మనకి నాట్ రిఫ్లెక్ట్ ఇన్ ద డేటా సెట్, ఏదైతే మనకి పోస్టింగ్ జరగాల్సింది పోస్టింగ్ జరగకపోతే మనం ఏం చేస్తాం, దాన్ని పోస్ట్ చేస్తాం. ఓకే, ఓకేనా? దీన్ని రీక్లాస్ ఇంట్రెస్ట్ అంటారు. సింపుల్, మనం కరెక్ట్ జిఎల్కి పోస్టింగ్ జరగలేదు. ఓకే, రాంగ్ జిఎల్కి పోస్టింగ్ జరిగింది. సో దాన్ని ఏం చేస్తాం, ఒక జిఎల్ నుంచి
ఇంకొక జిఎల్ కి బ్యాలెన్స్ అనేది మూవ్ చేస్తున్నాం. ఓకే, మనం ఒక జిఎల్ నుంచి ఇంకొక జిఎల్ కి ఏం చేస్తున్నాం, బ్యాలెన్స్ ని మూవ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే రీక్లాస్ అంటారు. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా ఏమైంది, ఒక జిఎల్ కి పడాలి పోస్టింగ్ కానీ పడలేదు. మనం ఏం చేస్తున్నాం, ఒక జిఎల్ నుంచి ఇంకొక జిఎల్ కి బ్యాలెన్స్ అనేది మూవ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ జిఎల్ నుంచి ఏం చేస్తున్నాం, ఈ జిఎల్ కి బ్యాలెన్స్ మూవ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే రీక్లాస్ అంటారు. ఓకేనా, ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. సో దీన్ని అంటారంటే రీక్లాస్ ఇంట్రెస్ట్ పోస్టింగ్ అంటారు. సో మీకు మీకు అండర్స్టాండ్ రావాలి, మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి. సో మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ అంటే మనం ఏదైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ క్లోజ్ చేస్తామో ఆ క్లోజ్ చేసే ముందు ఏవైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తామో వాటన్నిటిని మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ అంటారు. సో ఏమేం చేస్తుంటాం అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో లిస్ట్ అవుట్ చేద్దాం. లిస్ట్ అవుట్ ది month end closing activities. సో ఏమేం చేస్తాం, అక్రూల్స్ బుక్ చేస్తాం. సో అక్రూల్స్ బుకింగ్ మీకు తెలుసు అవునా. ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్సెస్ రికార్డెడ్ వెన్ బికమ్ రిసీవబుల్ ఆర్ పేయబుల్ బట్ నాట్ వెన్ రిసీవ్డ్ ఆర్ పేడ్ అని చెప్పాను. గుర్తుందా? Yes, sir. సో ఎప్పుడైతే మనం రిసీవబుల్ ఆర్ పేయబుల్ సిచ్యువేషన్ ఉన్నామో అప్పుడే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి, కానీ మనం రిసీవ్డ్ ఆర్ పేమెంట్ కాదని చెప్పాను. గుర్తుందా? సో అక్రూల్స్ బుక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తాం. మంత్ అండ్ క్లోజింగ్ లో డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తాం అని చెప్పాను. గుర్తుందా? సో మనకి ఏ ఏ డేట్ నాడు అయితే మనం ఫినాన్షియల్స్ క్లోజ్ చేస్తామో ఆ డేట్ నాడే కొన్ని ట్రాన్సాక్షన్స్ రైజ్ అయితే వాటిని ఏమంటారు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారని చెప్పాను. ఓకే, డిప్రిషియేషన్ క్యాల్కులేషన్స్, adjustment entries. Adjustment entries. Once again. So across booking, depreciation calculations, adjustment entry. Reclass entries. Reclass entries posting. Reconciliations. So reconciliations అంటే మీకు తెలుసు. Okay, bank reconciliations, balance sheet reconciliations, and intercompany reconciliations. నెక్స్ట్, సో ఎప్పుడైతే రికన్సిలేషన్ చేస్తామో సో ఆల్ జెన్యున్ మంత్లీ ఎగ్జామ్ మనం చేస్తాం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్. నెక్స్ట్
రిపోర్టింగ్ చేస్తాం. నోట్ చేసుకున్నారా? Yes, sir. Yes. సో మనం మంత్ ఎండ్ క్లోజెస్ లో ఏం చేస్తాం? అక్రోస్ బుక్ చేస్తాం, మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తాం. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే నేను చెప్పాను, ఇన్ రిలేషన్ టు డేటాస్, ఇన్ రిలేషన్ టు క్లోజింగ్ స్టాక్, ఓకే, in relation to expenses and incomes, and the reclass entries into ప్రజెస్తాం. నెక్స్ట్ రికన్సిలేషన్ చేస్తాం. సో రికన్సిలేషన్ చేసిన తర్వాత ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో లెడ్జర్ బ్యాలెన్స్ రిపోర్ట్ చేసి మనం ఏం చేస్తాం, ఫినాన్స్ ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసిన తర్వాత యూజర్స్ కి డేటా అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే మంత్ అండ్ క్లోజింగ్ అంటే ఒక మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే యాక్టివిటీస్. ఓకే, మంత్ లో మనం రిజల్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసే ముందు ఐఎస్ అంటే యాక్టివిటీస్ అన్ని పర్ఫార్మ్ చేసి మనం రిపోర్ట్ చేస్తాం. ఓకేనా, క్లియరా? Yes, sir. ఆల్ క్లియర్? క్లియరా? Sir, clear. ఎనీ డౌట్స్? సో జస్ట్ ఇక్కడ మనం సమ్మరీ చూసామంటే ఆల్రెడీ మనం ఏదైతే చాప్టర్స్ డిస్కస్ చేస్తున్నామో ఆ చాప్టర్స్ అన్నిటిని మనం ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం అన్నది ఒక సమ్మరీ ప్రిపేర్ చేసాం ఇప్పుడు. ఓకే, సో ఎప్పుడు చేస్తామంటే వీటన్నిటిని మనం ఏదైతే డిస్కస్ చేస్తున్న చాప్టర్స్ అన్నిటిని మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ ఉండాలి. ఎందుకు డిస్కస్ చేసుకున్నాం అంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, రిపోర్టింగ్ చేయడం. మన R2R ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి, రిపోర్టింగ్ చేయాలి. సో ఆ యాక్టివిటీస్ అన్ని ఎందుకు చేస్తున్నాం, రిపోర్ట్ చేసే ముందు 100% యాక్యురసీగా ఉందా లేదన్నది దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఓకేనా, క్లియరా? క్లియరా? Yes, sir. Please. సో ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్ లో ఏదైనా కాన్సెప్ట్ అని క్లియర్గా ఉన్నా మన డౌట్స్ అడగచ్చు. ఎనీథింగ్? ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే లేకపోతే ఈ యాక్టివిటీ ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాం, సో ఏమైనా అన్క్లియర్ ఉందా? Sir, no, sir. ఆల్ క్లియర్? క్లియరా? Yes, sir. Yes, sir. Clear. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మంత్ అండ్ క్లోజింగ్. ఓకే, సో మనకి ఎక్సెల్ టాపిక్ అని నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కోర్స్ పెండింగ్ ఉంది. సో ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అయ్యారా? ఇప్పటి వరకు అయితే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ టాపిక్స్ అన్ని ఒకవేళ నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారా? Yes, ఇంకా ప్రిపేర్ అవుతారు. సో ఇప్పటికప్పుడు ప్రిపేర్ అయితే బెస్ట్.
సో ఈ టాపిక్స్ మనకి ఇంటర్వ్యూలో ఉండాలి. నెక్స్ట్ ఈ టాపిక్స్ మనకు వర్క్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, ముందు మనకి టాపిక్ క్లారిటీ ఉంటే మనకి అక్కడ అయితే మనకి ట్రైనింగ్ ఇస్తారో ఇప్పుడు మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఓకే, సో R2R అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా ఈ టాపిక్స్ ఉంటాయి. సో పర్పస్ ఇదే ఉంటుంది. సో ఈఆర్పి కస్టమైజేషన్ ఉంటుంది, అంతేగాని టాపిక్స్ ఏముంటది, సబ్జెక్ట్స్ ఏముంటది. సో మన ఇండెక్స్ చెక్ చేస్తే సో అదర్ కాన్సెప్ట్స్ అన్ని సో స్పెషల్ టాపిక్స్ ఆల్సో డన్, బేసిక్స్ టాపిక్స్ ఆల్సో డన్, డిపార్ట్మెంట్స్ డన్. సో మనకి పెండింగ్ ఉంది ఏంటంటే ఎక్సెల్ అండ్ ఎస్ఏబిటి కోడ్స్. ఓకే, సో మనకి ఎల్లుండి ఉంటుంది క్లాస్. ఓకే, ఎక్సెల్ అండ్ టెక్నాలజీస్. సో ఇది అయిపోతే టాపిక్స్ క్లియర్ అయిపోయినట్టు. సో నేను సాటర్డే మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకే, సో సాటర్డే ఎవరైతే ప్రిపేర్ అయ్యామని చెప్తారో వాళ్ళు నాకు పింగ్ చేయండి, కాల్ చేయండి. సో నేను ఇప్పుడు మనం అయితే డిస్కస్ చేస్తున్నాం ఆ టాపిక్స్ అన్నిటిని మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా. ఓకే, మాక్ ఇంటర్వ్యూ తీసుకొని మీ నాలెడ్జ్ ఆర్ డిగ్రీ ఏదైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాన్ని బేస్ చేసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాను. ఓకేనా, సో మీకు 5 days టైం ఉంది. ఓకేనా, ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. సో ఎల్లుండి ఎక్సెల్ క్లాస్ ఉంటుంది, రేపు క్లాస్ ఉండదు. సో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత నేను సాటర్డే మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా. సేమ్ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ టాపిక్స్ మీద తీసుకుంటా. ఓకే, Sir, okay, sir. అక్కడ మీ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాను. ఓకేనా, Okay, sir. ఓకేనా, ఫైన్. సో ఎల్లుండి క్లాస్ ఉంటుంది, సేమ్ టైమింగ్స్. ఓకే, Okay, sir. ఓకే ఫైన్, ఆల్ ది బెస్ట్. Recording in progress. సార్ డిఫర్డ్ రెవెన్యూ చెప్పారా సార్? డిఫర్డ్ రెవెన్యూనా? సార్ డిఫర్డ్ రెవెన్యూ అండ్ డిఫర్డ్ ఎక్స్పెండిచర్. డిఫర్డ్ రెవెన్యూ అండ్ డిఫర్డ్ ఎక్స్పెండిచర్, రైట్? ఓకే, సో డిఫర్డ్ రెవెన్యూ అండ్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటంటే డిఫర్డ్ రెవెన్యూ సింపుల్. డిఫర్డ్ రెవెన్యూ అంటే దీన్ని అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటారు. అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటే సింపుల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ లిమిటెడ్ ఉంటుంది, అంటే నెక్స్ట్ వై లిమిటెడ్ ఉంటుంది. సో మనం ఏం చేసామంటే మనకు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఏం చేసాం, వీళ్ళకి రెంట్ ఇచ్చాం. ఓకే, మనం బిల్డింగ్ మాది. సో మనం ఓనర్, వై లిమిటెడ్ సెల్ బిట్టేనే. ఓకే,
సో వీళ్ళు ఏం చేశారంటే మనం యాక్చువల్ గా 12 months రెంటల్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి రెంటల్ అగ్రిమెంట్ చేసేది 12 months ఎంటర్ అయ్యాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎంటైర్ 12 months కి సంబంధించి మనం రెంటల్ ఇన్కమ్ అనేది అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకున్నాం. ఓకే, సో వైల్ లిమిటెడ్ ఏం చేసింది, ఈ రెంటల్ ఇన్కమ్ అనేది ఎంటైర్ ఏదైతే మనకు 12 months ఇన్కమ్ ఉంటుందో 6 months అనేది వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ అనేది పే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ వచ్చేసరికి పర్ మంత్ 10,000 ఉంటుంది. ఓకే, సో వీళ్ళు వైల్ లిమిటెడ్ ఏం చేస్తారంటే 1,20,000 పే చేశారు ఎంటైర్ 12 months ని. ఓకే, ఫర్ 12 months. సో యాక్చువల్ గా ఏమైతుందంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ వచ్చేసరికి ఏప్రిల్ టు మార్చ్ అనుకోండి, అంటే సేమ్ ఫినాన్షియల్ ఇయర్. సో ఫినాన్షియల్ ఇయర్ అయితే ఉందో సో సేమ్ పీరియడ్ మనకు రెంటల్ అగ్రిమెంట్. అవుతున్నారా? సో ఇప్పుడు ఏమైందంటే మనకి పక్క నెక్స్ట్ 12 months లో ఇన్కమ్ కానీ మనం ఏం చేసామంటే ముందుగానే రిసీవ్ చేసుకున్నాం. ఓకే, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్నా నెక్స్ట్ డిఫర్డ్ రెవెన్యూ అన్నా బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం రెవెన్యూని డిఫర్ చేసుకుంటూ వెళ్తాం. డిఫర్డ్ రెవెన్యూ అంటే రెవెన్యూని డిఫర్ చేయడం అంటే ఏంటంటే మనం యాక్చువల్ గా ఆ రెంటల్ ఇన్కమ్ అనేది ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి. సో ఏప్రిల్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఏప్రిల్ మంత్ రెంట్, నెక్స్ట్ మే మంత్ కంప్లీట్ అయిన తర్వాత మే మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నాం, నెక్స్ట్ 12 months కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ 12 months కి సంబంధించి అయితే రెంటల్ ఇన్కమ్ ఉందో దాన్ని ఎంటైర్ 1,20,000 ఏప్రిల్ 1st నాటి రికార్డ్ చేసుకున్నాం. సో డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటంటే అన్ఎర్న్డ్ రెవెన్యూ. సో ఏప్రిల్ 1st నాటికి అదేమైందంటే అన్ఎర్న్డ్ రెవెన్యూ అవుతుంది. ఎందుకు, ఇంకా మనం ఎర్న్ చేయాల. రెవెన్యూ ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో అంటే సర్వీసెస్ మనం ఎప్పుడైతే డెలివరీ చేస్తామో ఆ గూడ్స్ ఎప్పుడైతే డెలివరీ చేస్తామో అప్పుడే మనకి అది ఇన్కమ్ అవుతుంది, అప్పుడే మనకి అది ఎర్నింగ్ అవుతుంది. కానీ ఈ కేసులో ఇంకా మనం బిల్డింగ్ సర్వీసెస్ కంప్లీట్ చేసామా. ఇప్పుడు మీరు థింక్ చేయాల్సింది ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బిల్డింగ్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసామా, మీరు రెస్పాండ్ అవ్వాలి. మనం ఎంటైర్ మన ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ సర్వీస్ అనేది కంప్లీట్ అయ్యాయా అంటే తను ఎంటైర్ 365 days ఏమన్నా బిల్డింగ్ ఏమన్నా ఆక్యుపెన్సీలో ఉన్నాడా ఏప్రిల్ 1st నాటికి, అవ్వలేదు. సో తను ఏం చేశాడంటే ముందుగానే అడ్వాన్స్ ఇచ్చాడు. సో వీళ్ళకి ఏమైతుంది, డిఫర్డ్ రెవెన్యూ అంటే అన్ఎర్న్డ్ రెవెన్యూ అవుతుంది. అంటే ఇంకా ఇన్కమ్ ఎర్న్ చేసుకోలేదు. ఓకే, సో ఇన్కమ్ మనకి ఫ్యూచర్ లో పక్కా. ఓకే, మనకి నెక్స్ట్ 12 months లో మనం బిల్డింగ్ వాళ్ళకి సర్వీస్ ఇస్తాము, వాళ్ళు రెంట్ పే చేస్తారు, దట్ ఈస్ ఫైన్. కానీ మనం ఏం చేసాం, ముందుగానే ఇన్కమ్ ని రిసీవ్ చేసుకున్నాం. దీన్ని ఏమంటారంటే అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటారు. సో ఇక్కడ మనకి చేసి ఎలా పోస్ట్ అవుతాయంటే, సో మనం ఏం చేసాం, బ్యాంక్ లో రిసీవ్ చేసుకున్నాం. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు డిఫర్డ్ రెవెన్యూ నోట్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు డిఫర్డ్ రెవెన్యూ ఫ్రమ్ వై లిమిటెడ్ అని నోట్ చేస్తాం. సో డిఫర్డ్ రెవెన్యూ అనేది లయబిలిటీ అకౌంట్. ఎందుకు, మనీ గివర్ రూల్ ప్రకారం వై లిమిటెడ్ ని క్రెడిట్ చేయాలి.
ఓకే, అంటే డిఫర్డ్ రెవెన్యూ అనేది ఇక్కడ ఏమైందంటే పర్సనల్ అకౌంట్ అవుతుంది. సో బ్యాంక్ లో మనం పైసలు తీసుకున్నాం, ఎంత 1,20,000. నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం, వైలింగ్టన్ దగ్గర నుంచి తీసుకున్నాం. సో ఎంట్రీ అనేది ఇలా పోస్ట్ అవుతుంది. ఈ డిఫర్డ్ రెవెన్యూ అంటే ఎవరైతే మనకు మనీ ఇచ్చారో వాళ్ళకి మనం ఇంకా సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వాళ్ళు మనకి క్రెడిటార్ అంటారు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో మనం 1,20,000 ఏప్రిల్ 1st నాడే రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు మనం ఎంట్రీ ఏమని పోస్ట్ చేస్తామంటే బ్యాంక్ అకౌంట్ అటు డిఫర్డ్ రెవెన్యూ ఫ్రమ్ వైలింగ్ నోట్ చేస్తాం. ఎందుకు, మనీ గివర్ రూల్ ప్రకారం వైలింగ్ కి క్రెడిట్ చేయాలి. ఓకే, ఎందుకు, అది మనకి లైబిలిటీ. సో నెక్స్ట్ మనం ఎప్పుడైతే సర్వీసెస్ కంప్లీట్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 30th నాడు ఏమైంది, 1 month బిల్డింగ్ సర్వీస్ అనేది యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ వాళ్ళ పైసలు ఎవరు ఆల్రెడీ మనకు ముందుగానే పైసలు ఇచ్చారు. పైసలు ఇచ్చినప్పుడు మన ఎంట్రీ ఏమని పోస్ట్ చేస్తామంటే డిఫర్డ్ రెవెన్యూ అకౌంట్, డిఫర్డ్ రెవెన్యూ ఫ్రమ్ వై లిమిటెడ్ డెబిట్ చేస్తాం. ఎంత, 10,000 టు రెంటల్ ఇన్కమ్ అకౌంట్ చేస్తాం. రెంటల్ ఇన్కమ్ అకౌంట్ 10,000 ఇన్కమ్ చేస్తాం. ఓకే, డిఫర్డ్ రెవెన్యూని ఎందుకు డెబిట్ చేసామంటే, సో ఇనీషియల్ గా మనం ఏమని నోట్ చేసాం, మనం లైబిలిటీ ఉంది అని నోట్ చేసాం. ఇప్పుడు మనకి 10,000 లైబిలిటీ రెడ్యూస్ అయిందా లేదా? ఎందుకు, మనం రెంటల్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసాం. రెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి లైబిలిటీని రెడ్యూస్ చేయాలి. అంటే మనం ఇంకా బిల్డింగ్ సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఓన్లీ 11 months. అవునా? సో దానికోసం ఏం చేస్తా అంటే సర్వీసెస్ రిసీవర్ రూల్ ప్రకారం ఆ వైలింగ్ మనం ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఆ 10,000 అనేది ఇన్కమ్ కాబట్టి మనం నార్మల్ అకౌంట్స్ క్రెడిట్ రూల్ ప్రకారం రెంటల్ ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? sir. సో సింపుల్ లాజిక్. డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏం లేదు, అన్ఎర్న్డ్ రెవెన్యూ. అంటే ఇన్కమ్ ని ముందుగానే రిసీవ్ చేసుకుంటే దాన్ని డిఫర్డ్ రెవెన్యూ అంటారు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ 12 months ఏదైతే రెవెన్యూ అని మనం ఫీల్ అయ్యామో దీన్ని ఏం చేస్తున్నాం అంటే మంత్ టు మంత్ డిఫర్ చేసుకుంటూ వెళ్తున్నాం. 10,000 స్ప్లిట్ చేసాం. నెక్స్ట్ May 31st నాడు 10,000 డెబిట్ చేస్తాం. సో సింగిల్ టైం మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. ఈ 1,20,000 ఏం చేస్తున్నాం అంటే 12 months గా డిఫర్ చేస్తున్నాం, స్ప్లిట్ చేస్తున్నాం. ఏ మంత్ ఇన్కమ్ జనరేట్ అయిందో ఆ మంత్ లో మనం దాన్ని ఏం చేస్తున్నాం ఇన్కమ్ గా రికగ్నైజ్ చేస్తున్నాం. సో ఇన్కమ్ ని సో ఎంటైర్ 12 months ఇన్కమ్ ని ఏం చేస్తున్నాం, డిఫర్ చేసుకుంటూ వెళ్తున్నాం. 10,000 ఇలా డిఫర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో దానికి దీన్ని అంటే డిఫర్డ్ రెవెన్యూ అంటారు. ఓకేనా? క్లియరా? డిఫర్డ్ రెవెన్యూ మీన్స్ అన్ఎర్న్డ్ రెవెన్యూ. ఓకేనా? Yes, sir. Clear. సో డిఫర్డ్ రెవెన్యూ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంటే ఎప్పుడైతే మనం అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటామో ఫ్యూచర్ లో మనం డెలివరీ చేసే గుడ్స్ కానీ ఆర్ డెలివరీ చేసే సర్వీసెస్ కానీ, సో దీని ఏమంటే డిఫర్డ్ రెవెన్యూ అంటారు. మనం పక్కా ఫ్యూచర్ లో మనం సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ డెలివరీ చేస్తాం, కానీ అడ్వాన్స్ గా మనం ముందుగానే ఇన్కమ్ కు సంబంధించి పేమెంట్ రిసీవ్ చేసుకుంటే దాన్ని డిఫర్డ్ రెవెన్యూ అంటారు. ఓకే, ఓకేనా? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు మీరు ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రాన్సాక్షన్ నోట్ చేశారు. ఇప్పుడు మీకు వై లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే అది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, సో వీడికి ఏమవుతుంది, ఎక్స్ లిమిటెడ్ వీడి ఓనర్ కాబట్టి వీడికి ఇన్కమ్. సో ఆపోజిట్ పార్టీకి ఏమవుతుంది, వై లిమిటెడ్ కి అది ఎక్స్పెండిచర్. సో ఈ ఎక్స్పెండిచర్ వాడు ఎలా పే చేశాడు,
ఎంటైర్ 12 months కి ఎట్ ఏ టైం పే చేశాడు. కానీ అది ఓన్లీ ఏప్రిల్ మంత్ సంబంధించిన రెంట 1,20,000 అనేది, లేకపోతే నెక్స్ట్ 12 months సంబంధించిన రెంట, నెక్స్ట్ 12 months రెంట్ అనేది ముందుగానే పే చేస్తే దాన్ని డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఎక్స్పెండిచర్ ని 12 months గా స్ప్లిట్ చేస్తాడు. ఎవ్రీ మంత్ ఎప్పుడైతే వాడు సర్వీసెస్ అనేది టేకప్ చేస్తాడో ఆ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఎక్స్పెండిచర్ గా బుక్ చేసుకుంటూ వెళ్తాడు. ఓకేనా? సో వాడేమని నోట్ చేస్తాడంటే సింపుల్, ఎవరి కేసులో వై లిమిటెడ్ పాయింట్. సో deferred revenue expenditure accounted to deferred revenue expenditure to exempted to bank account అని మీరు నోట్ చేస్తాడు. డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మన పర్సనల్ అకౌంట్ రిసీవబుల్ ప్రకారం ఎక్స్ లిమిటెడ్ ని డెబిట్ చేసినట్టు. అంటే మనం ముందుగానే అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి ఎక్స్ లిమిటెడ్ మనీ రిసీవబుల్ ప్రకారం మనం ఎక్స్ లిమిటెడ్ ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాం. ఇది ఫస్ట్ ఎంట్రీ. సో నెక్స్ట్ టైం ఏమైనా ఎంట్రీ పాస్ చేస్తాడంటే వాడికి ఎక్స్పెండిచర్ కాబట్టి 1 month సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి రెంటల్ ఎక్స్పెండిచర్ అకౌంట్ టు డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని వాడు క్రెడిట్ చేసుకుని వెళ్తాడు. వాళ్ళకి 10,000 స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకేనా? మీరా క్లియర్? Clear. Okay. So any other doubts? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్ క్లియర్? Clear. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఎల్లుండి అడగచ్చు. సో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు డౌట్స్ వస్తే నోట్ చేసుకొని యూ కెన్ ఆస్క్ ఆన్ కన్సిడర్. ఓకే, 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 బాయ్.